ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి గురు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, 22వ తారీఖు నుంచి బుధుడు యోగిస్తారు, రవి యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. అష్టమ కుజ దోషం ఉన్నది కాబట్టి కందులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, వారంలో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సోమవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. బుధవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ భావంలోకి వెళ్ళబోతున్నారు. 22వ తారీఖు నుంచి ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం మన చేతికి వస్తుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు, చాలా ఆనందంగా అయితే ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం. రాహువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు శని, దాని మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళు నారాయణ కవచం చదువుకుంటే గనక మంచి ఫలితాలంటూ ఉంటాయి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ భావంలోకి వెళ్ళబోతున్నారు. దీని మూలంగానే సమస్యలు ఉంటాయి, చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తి పరంగా చాలా బాగుండబోతోంది. దశమంలో గురు శుక్రులు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలంటూ ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.